హాయ్ గైస్, వెల్కమ్ టు ఏవిఎస్ఆర్ టెక్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఇండస్ట్రీస్లో కానీ ఇప్పుడు డొమెస్టిక్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో కూడా ఈ ఎలక్ట్రికల్ ప్యానల్స్ దగ్గర మన కెపాసిటర్ బ్యాంక్ అనేది యూజ్ చేస్తుంటాం. సో కెపాసిటర్ బ్యాంక్ని ఎందుకు యూజ్ చేస్తాం, దాని తాలూకు పర్పస్ ఏంటి, దాన్ని ఎలా ఆపరేట్ చేస్తారు, సో దాని కనెక్షన్స్ ఎలాగ ఉంటాయి అనేది మీకు ఈ వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పాలనుకుంటున్నాను. సో కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు కెపాసిటర్ బ్యాంక్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే కెపాసిటర్ బ్యాంక్ యూజ్ ఏంటంటే రెగ్యులేట్ ద పవర్ ఫ్యాక్టర్. మనకి ఎక్కడెక్కడి నుంచో పవర్ వస్తుంటుంది. సో సడన్గా దాని మీద లోడ్ వేసేటప్పుడు పవర్ ఫ్యాక్టర్ అనేది డౌన్ అయ్యి వోల్టేజ్ కూడా డౌన్ అయ్యి సిస్టమ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల కంపల్సరీగా పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అంటే కెపాసిటర్ బ్యాంక్ని యూజ్ చేయాలి. లేకపోతే మన ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మనకి ఆ లైన్ సప్లై అనేది ఇవ్వరు. ఎందుకంటే కంపల్సరీగా పవర్ ఫ్యాక్టరీ యూజ్ చేస్తేనే వాళ్ళకు సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. మన చిన్న మినీ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, పెద్ద అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, కంపల్సరీగా పవర్ ఫ్యాక్టరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి కెపాసిటర్ బ్యాంక్ని యూజ్ చేస్తానంటేనే వాళ్ళు మనకు లోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా లోడ్ ఎక్కువైనప్పుడు కానీ వోల్టేజ్ హెచ్చుతగ్గులు వచ్చినా సరే ఆటోమేటిక్గా ఈ కెపాసిటర్ బ్యాంక్ ఉండడం వల్ల మన పవర్ ఫ్యాక్టర్ని అలాగే వోల్టేజ్ని కాన్స్టెంట్ చేయడం కోసం ఎక్కువగా ఈ పవర్ ఫ్యాక్టర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎలా కనెక్ట్ చేస్తామంటే లోడ్కి ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. లోడ్కి ప్యారల్ కనెక్ట్ చేయడం వల్ల రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ రియాక్టివ్ పవర్, అలాగే సపోర్ట్ ద వోల్టేజ్, మనకి వోల్టేజ్ సపోర్ట్ చేస్తూ మనకు ఉన్నటువంటి వోల్టేజ్ని కాన్స్టెంట్గా ఉంచుతుంది. అలాగే నేను నా ప్రజెంట్ సైట్లోని ఒక ప్యానల్ ఉంది. ఆ ప్యానల్లో కనెక్షన్స్ ఎలాగ ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇది ఎలాగ ఆపరేట్ అవుతుందంటే కంపల్సరీగా ఇప్పుడు సపోజ్ మీకు ఒక 10 మోటార్లు ఉన్నాయి, అలాగే ఒక 4 లిఫ్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా 1 by 1 ఆన్ చేసేటప్పుడు ఏది ఎంత లోడ్ అయితే కనెక్ట్ అవుతుందో లోడ్కి కరెంట్ డిపెండ్ చేసుకొని ఆ కాంటాక్ట్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా నేను మీకు ఈ ప్యానల్ చూపిస్తాను. ఇది నేను వర్క్ చేసిన ఏరియాలో ఎలక్ట్రికల్ ప్యానల్స్ అనమాట. సో ఇక్కడ ఇది కెపాసిటర్ బ్యాంక్ ప్యానల్ చూసారా, కెపాసిటర్ బ్యాంక్ ప్యానల్. దాని తాలూకా మనకి యాంప్స్ ఎంత, వోల్టేజ్ ఎంత, కరెంట్ ఎంత అనేది టోటల్గా డిస్ప్లేలో అవుతుంది. ఇది ఇండికేషను. సో రియాక్టివ్ పవర్ మేనేజ్మెంట్ అంటే మన తాలూకా కెపాసిటర్ బ్యాంక్ ఈ పవర్ మేనేజ్మెంట్ చేస్తుంటుంది. ఏ రకంగా అంటే డిపెండ్ ఆన్ లోడ్ పెట్టి. ఇది ఆటోలో కూడా ఆపరేట్ అవుతుంది, మాన్యువల్లో కూడా ఆపరేట్ అవుతుంది. ఆటోలో అంటే డిపెండ్ ఆన్ కరెంట్ని పెట్టి చెప్పాను కదా మీకు, డిపెండ్ ఆన్ కరెంట్ని పెట్టి ఆన్ అవుతుంది. లేదు మాన్యువల్గా ఆన్ చేసుకోవాలనుకుంటే మాన్యువల్ పెట్టేసి 1 by 1. టోటల్గా ఈ కెపాసిటర్ బ్యాంక్ ఏం చేశారంటే 8 పార్టీషన్స్ చేశారన్నమాట. దీనికి 8 పార్టీషన్స్ చూడండి. ప్రతి దానికి కూడా 10 kVA, 5 kVA, 25 kVA అలాగా లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేసి డిపెండ్ ఆన్ లోడ్ని పెట్టి డిస్ట్రిబ్యూట్ చేశారు. సో కెపాసిటర్స్ అనేవి ఇక బ్యాక్ సైడ్ ఉన్నాయి, మీకు చూపిస్తున్నాను. ఈ ప్యానల్ ఓపెన్ చేసి అలా, ఎందుకంటే డిపెండ్ ఆన్ లోడ్ని పెట్టంటే లేకపోతే ఎక్కువ కంటిన్యూగా పవర్ అనేది ఛార్జ్ అయి ఉంటుంది. ఆ ప్యానల్ తాలకు ఇన్కమింగ్ మెయిన్ స్విచ్, అలాగే సిటీస్. ఈ సిటీస్ వల్ల మనకి లోడ్ ఎంత అనేది తెలుస్తుంది. సో సిటీస్ని బట్టి ఆటోమేటిక్గా దాని తాలూకు కాంటాక్ట్కి, ప్రతి దాని కాంటాక్ట్కి కూడా ఒక ఎంసీసీబీ వాడారు, మౌల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్ వాడి దాని నుంచి ఎంసీసీబీ నుంచి డైరెక్ట్గా కాంటాక్ట్కి వచ్చింది. చూసారా, కింద 4 ఎంసీసీబీలు, పైన 4 ఎంసీసీబీలు, కింద 4 కాంటాక్ట్లు, ఇక్కడ 4 కాంటాక్ట్స్, టోటల్గా 8 కాంటాక్ట్స్. అలాగే వాటి ఇండికేషన్ ల్యాంప్స్, ఈ రియాక్టివ్ పవర్ మేనేజ్మెంట్ తాలూకా రిలే, అలాగే డిస్ప్లే మీటర్, ఇవన్నీ కంట్రోల్ వైరింగ్. అలాగే ఇప్పుడు ప్యానల్ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసి చూడండి, కెపాసిటర్ బ్యాంక్ కొద్దిగా లైటింగ్ తక్కువ ఉంది, లైట్ ఆన్ చేస్తున్నాం. ఈ కెపాసిటర్ బ్యాంక్కి ప్రతిదానికి చూడండి, ఇది డైరెక్ట్ 3 phase కనెక్ట్ చేసి కెపాసిటర్ బ్యాంక్స్లోని ఎలా ఉంటుంది ఇప్పుడు మనకి చూపించాం కదా 8 పార్టీషన్స్ అని. 8 పార్టీషన్స్కి 8 కెపాసిటర్స్ ఉంటాయి. అలాగే 5 kVA, 10 kVA, 25 kVA, 35 kVA అలాగే మనం యాజ్ పర్ సైట్ రిక్వైర్మెంట్ని బట్టి మనం కెపాసిటర్స్ని లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేసి కెపాసిటర్ పెడతాం. దీని కనెక్షన్ వచ్చేసి మీకు చెప్పాను కదా 8 కాంటాక్ట్స్ ఉంటాయని. ఆ 8 కాంటాక్ట్స్ తాలూకా అవుట్ గోయింగ్స్ అన్నమాట. ఒక 5 kVA ఉందనుకోండి, 5 kVA ఒక కాంటాక్ట్ నుంచి వచ్చింది దీనికి కనెక్ట్ చేయాలి అవుట్ గోయింగ్. సో ఆ రకంగా ప్యారలల్ అవుతుంది అనమాట. ఇప్పుడు 8 కాంటాక్ట్లు క్లోజ్ అయ్యనుకోండి, 8 కెపాసిటర్ల తాలూకా వోల్టేజ్ ప్యారలల్ అయినట్టు అనమాట. అంతే ఈజీ. సో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అక్కడ ఇమీడియట్గా దానికి కూడా ఓఎల్ఆర్ ఉంటుంది కాబట్టి అది ట్రిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇదంతా ఆటోమేటిక్గానే జరుగుతుంటుంది. మీకు ఆల్రెడీ రియాక్టివ్ మేనేజ్మెంట్ రిలే చూపించాను కదా, అది వర్క్ చేస్తుంది అనమాట దీన్ని ప్యారల్లో కనెక్ట్ చేయడానికి.
ఒకవేళ ఎప్పుడైనా రిలే పని చేయకపోతే మనం మాన్యువల్లో పెట్టి ఎంత లోడ్ అయితే అంత లోడ్ పెట్టుకొని మనం 10 కేవీఆర్ కావాలనుకుంటే 10 కేవీఆర్ ఆన్ చేసుకుంటాం. ఓకే గైస్, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే గైస్.